హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ అంటే ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి, దేనికోసం వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం ఓన్లీ బిట్స్ లాగా నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం కొంచెం వివరణతో నేర్చుకున్నాం. సో వివరణతో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులోంచి ఏ బిట్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. సో ఇప్పుడు మనం ఒక అవార్డ్స్ అండ్ ఆనర్స్ని వివరణతో తెలుసుకొని దాని నుంచి కొంచెం నేర్చుకుందాం. సో ఫస్ట్ అవార్డు వచ్చేసి జాకీ చాన్కు ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారం. సో జాకీ చాన్ గారు అందరూ తెలుసా అండి? సో జాకీ చాన్ గారు వచ్చేసి ఈయన సినిమా యాక్టర్. సో ఫస్ట్ వచ్చేసి జాకీ చాన్కి ఈ ప్రఖ్యాత ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించినట్టు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. సో ఆస్కార్ జీవితకాలం పురస్కారం ఎవరిచ్చారండి? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ సైన్సెస్. సో ఇది ఎవరెవరికి ఇస్తారండి? సినిమా పరిశ్రమకు అసమాన సేవలు అందించిన వారికి 1950 నుంచి ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. సో ఎవరైతే సినిమా రంగానికి ఎక్కువ కాలం సేవలు అందిస్తారో వారికి ఈ ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారం అనేది అందిస్తారు. సో ఈ సంవత్సరం వచ్చేసి ఈ ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారానికి జాకీ చాన్ గారికి వచ్చింది. నెక్స్ట్, ఈ పురస్కారం అందుకుంటున్న 89వ నటుడిగా జాకీ చాన్ నిలిచారు. జాకీ చాన్ 1962లో బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్తో బాలనటుడిగా సినిమా ప్రయాణం ప్రారంభించారు. సో ఆ తర్వాత స్టంట్ మ్యాన్ గా మారాడు. సో ఈయన 1962లో సినిమాలోకి అడుగు పెట్టారండి, ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఈయన స్టంట్ మ్యాన్ గా కూడా మారారు. సో 1978లో వచ్చిన స్నేక్ ఆఫ్ ద ఈగిల్ షాడోతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఈయన హీరోగా ఆరంగేయటం ఇప్పుడు జరిగిందండి 1978లో. ఏ మూవీతో? స్నేక్ ఇన్ ద ఈగిల్స్ షాడో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ గవర్నెన్స్ కు ఏపీకి 7 అవార్డులు. సో జాతీయ స్థాయిలో అసలు ఈ స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి, దేనికి అవార్డులు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. సో జాతీయ స్థాయిలో స్మార్ట్ గవర్నెన్స్ అంశంపై దేశవ్యాప్తంగా స్కాచ్ నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 7 అవార్డులు లభించాయి. అందులో విజయవాడ నగర పురపాలక సంస్థకు 6 అవార్డులు లభించాయి. సౌర నగరం డిజిటల్ ఇంటి సంఖ్యల విధానం, సమీకృత ఆన్లైన్ అభివృద్ధి, అనుమతుల నిర్వహణ, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం, స్మార్ట్ సిటీ యాప్ విభాగాల్లో విఎంసి పురస్కారాలు దక్కించుకుంది. వీటితో పాటు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ అంశంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలక సంఘానికి బంగారు పథకం లభించింది. సో విఎంసి అంటే ఏంటండి? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. సో స్మార్ట్ గవర్నెన్స్ లో ఎన్ని అవార్డులు వచ్చాయి? టోటల్ గా ఏపీకి 7 అవార్డులు వచ్చాయి. అందులో ఓన్లీ విజయవాడకి అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి 6 అవార్డులు వచ్చాయి. నెక్స్ట్, సుదర్శన్ పట్నాయక్ కి రష్యా పీపుల్స్ చాయిస్ అవార్డ్. అందరికీ తెలిసే ఉంటుందండి సుదర్శన్ పట్నాయక్ గారు. ఈయన సైకత శిల్పి. సైకత అంటే ఇసుక మీద బొమ్మలు వేస్తారండి. సో ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రష్యాలో పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకున్నారు. రష్యాలో జరిగిన సైకత శిల్ప పోటీలో అహింస శాంతి కోసం మహాత్మా గాంధీ పేరుతో సుదర్శన్ పట్నాయక్ సృజించిన సైకత శిల్పం అత్యధిక ప్రజాదరణ పొంది బహుమతి గెలుచుకుంది. సో ఈయన రష్యాలో జరిగిన సైకత శిల్ప పోటీలో పాల్గొన్నారండి. దానికోసం రష్యా ఈ పీపుల్స్ చాయిస్ అవార్డుని ఇచ్చింది. సో ఈయన వచ్చేసి ఎవరు బొమ్మ గీశారంటే ఇసుక పైన మహాత్మా గాంధీ గారు బొమ్మ గీయడం వల్ల సో అహింస శాంతి కోసం మహాత్మా గాంధీ పేరుతో సుదర్శన్ పట్నాయక్ గారు ఈ సైకత శిల్పాన్ని అక్కడ ఇసుక మీద వేశారండి. నెక్స్ట్, యార్లగడ్డ జయప్రద సాయి కుమార్లకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం 2016. సో శ్రీకృష్ణదేవ పురస్కారం వచ్చి ముగ్గురికి వచ్చిందండి. ఒకరు యార్లగడ్డ గారు, ఈయన వచ్చేసి హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. నెక్స్ట్, సినీ నటులు జయప్రద, సినీ నటులు సాయి కుమార్. సో ఈ బెంగళూరుకు చెందిన తెలుగు విజ్ఞాన సమితి శ్రీకృష్ణదేవరాయ పురస్కారం 2016 ప్రకటించింది. సో బెంగళూరుకి చెందిన తెలుగు విజ్ఞాన సమితి వీరి ముగ్గురికి శ్రీకృష్ణదేవరాయ పురస్కారం 2016 అందజేసిందండి. నెక్స్ట్, గోరోటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం. గోరోటి వెంకన్న ఈయన ఎవరండి? ప్రజా వాగ్దేయకారుడు గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారాన్ని ప్రకటించారు.
ప్రజానాట్య మండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన జాషువా 121 జయంత్యోత్సవ సభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు వచ్చేసి గోరటి వెంకన్న గారండి. జాషువా పురస్కారం వచ్చేసి జాషువా గారి 121 జయంత్యోత్సవ సభలో సో, ఈ అవార్డును ప్రదానం చేశారు గోరటి వెంకన్న గారికి. ఇవండి ఈ కరెంట్ అఫైర్స్‌లో మనం నేర్చుకున్న అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేయండి. ఎక్కువ మంది విజ్ఞానాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే